నమస్తే రెహమాన్ గారు. సార్, మనం ఒక పెళ్ళి లేకపోతే ఒక శుభముహూర్తం ఏదైనా అంటే ఎలా చూస్తాం? అంటే మీరు దానికి ఇచ్చే సూచనలు ఏంటి? అంటే తేదీయా, లేకపోతే డేట్ ఆఫ్ మన సంవత్సరమా, లేకపోతే ఆ మంచి రోజా, ఏది? ప్రతి దానికి ముహూర్తం చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఓకే. ముహూర్తాన్ని మనం కాదనటానికి లేదు. అది ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, మనం భారతఖండంలో బతుకుతున్నప్పుడు మన సాంప్రదాయం ప్రకారం ఒక ముహూర్తం అనేది చూసుకోవాలి. ఇప్పుడు మీరు చాలామంది ఏమనుకుంటారంటే వేరే మతాల వాళ్ళు ముహూర్తాలు చూసుకోరు అని. మీకు తెలియదు కదా ఆ మతాల వాళ్ళు. ఆ మతాల వాళ్ళు మీకు తెలిసి ఉండొచ్చు, తెలిసి ఉండకపోవచ్చు. అందువల్ల మీరు అనుకుంటారు. కానీ అన్ని మతాల వాళ్ళు కూడా ఒక ప్రాంతంలో జీవించేటప్పుడు ఆ ప్రాంతానికి తగ్గయే ఫాలో అవుతారు ఎవరైనా. మన ప్రాంతంలో ఏం దొరికితే అదే తినాలిగా ఏ మతం వాళ్ళైనా. అలానే అందరూ ఫాలో అవుతారు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే దేవుడు లేడని సభ పెట్టారంట. ఇంట్లో ఆయన ఆయన ఏం చేస్తాడంటే ఇంట్లో దేవుడికి దండం పెట్టుకొని ఆ దేవుడు లేడని సభ క్లిక్ అవ్వాలయ్యా అని దేవుడికి దండం పెట్టుకొని వెళ్ళి మాట్లాడతాడు. అక్కడ బయట మాట్లాడేదేమో దేవుడు లేడని, కానీ ఇంట్లో దేవుడికి దండం పెట్టుకుని ఆ సభ క్లిక్ అవ్వాలని దండం పెట్టుకొని వెళ్తాడు. అలానే అన్ని మతాల వాళ్ళకి కూడా అందరూ బాగుండాలనే ఉండిద్ది తప్ప మేము ఇబ్బంది పడాలి, కష్టపడాలి అని ఎవ్వరికీ ఉండదు. అందరూ బాగుండాలనే ఉంటుంది. 10 మంది ఏం ఫాలో అవుతున్నారో అందరూ అదే ఫాలో అవడానికి ప్రయత్నం చేస్తారు. ఇన్నర్గా అయినా బయటికి మీకు కలిపిపోయినా కానీ. సో నాకు తెలిసి చాలామంది ఫాదర్స్ నైట్ 9 తర్వాత ఎవరు లేనప్పుడు టైం అడిగి ఆ టైంలో వచ్చి నన్ను కలిసి జ్యోతిష్యం తెప్పించుకుంటారు. ఆ టైంలో ముహూర్తాలు అడిగి తెప్పించుకుంటారు. ఎందుకు? ఫాదర్ ఇలా చేస్తే బయట వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి అందరూ వెళ్ళిపోయినాక నా దగ్గర టైం తీసుకుంటారు. అలానే వేరే మతాలలో కూడా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా, గురువులు. వాళ్ళు ఒక టైం వాళ్ళకంటూ ఒక టైం కేటాయించుకొని ఆ టైంలో కలిసి ఆ టైంని యూజ్ చేసుకుంటూ ఉంటారు. సో నేను అనేది ఏది చూసినా ముహూర్తం చూసుకోవాలి. ముహూర్తంతో పాటు ముహూర్తాలు అందుకనే 3-4 ముహూర్తాలు తీసుకోవాలి. దేనికైనా తీసుకొని అప్పుడు న్యూమరాలజిస్ట్ని కలిసి ఈ 4 ముహూర్తాల్లో ఏ డేట్ మంచిదో చూసుకొని ఆ డేట్లో బిగిన్ చేస్తే అప్పుడు ముహూర్త బలం ఉండిద్ది, నంబర్ బలం ఉంటుంది. మీరు నిద్ర లేచిన కానీ మీరు ఆలోచించండి, ఎన్నింటికి ఆఫీస్కి వెళ్ళాలి, ముహూర్తం కాదు అది, నంబర్. ఎన్నింటికి ఆఫీస్ నుంచి తిరిగి రావాలి, ఎంత పెట్రోల్ కొట్టించాలి, ఎంత శాలరీ వస్తుంది, ఎంత, ఇవన్నీ కూడా రోజు డే టు డే మీరు వాడేది నంబర్లు. సో డే టు డే నంబర్లు వాడుతున్నప్పుడు ముహూర్తాలు వాడరు కాబట్టి నంబర్లను తప్పనిసరిగా మనం ఫాలో అవ్వాలి. అంటే 2 ఫాలో అయితే ఇంకా లైఫ్లో మంచిది. అలా చేసుకోండి. నమస్కారం.